తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం ప్రయాణికులకు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. ఢిల్లీ చెన్నై ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీ ఏర్పడింది. వారంలో ఒక్కసారి నడిచే జమ్మూ తావి ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. విషయం తెలిసి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైలు సర్వీసులను సైతం క్యాన్సిల్ చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తర్వాత ప్రయాణికులకు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. ఢిల్లీ చెన్నై ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు అధికారులు. ఇక మరికొన్ని సర్వీసులను కూడా రద్దు చేశారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీ ఏర్పడింది. వారంలో ఒక్కసారి నడిచే జమ్మూ తావి ఎక్స్ప్రెస్ రైలు కూడా రద్దయింది. ఈ విషయం తెలిసి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైలు సర్వీసులను సైతం క్యాన్సిల్ చేశారు. రైళ్ల రద్దు విషయం తెలిసాక ప్రయాణికులైతే సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ అసోసియేట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, అసలు ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ఘటన చోటు చేసుకుందో రైల్వే ట్రాక్ కి సంబంధించి ఇటు ప్రస్తుతం రైళ్లనైతే అధికారులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. అసలు ఎన్ని రైళ్లను రద్దు చేస్తారు నగేష్? పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ తర్వాత 31 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే సంబంధించి నర్సాపూర్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ నాగపూర్, హైదరాబాద్ సిర్పూర్ కాకినాడ, సికింద్రాబాద్ కాగజ్నగర్ ఇలా 31 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేయడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రద్దీ పెరిగింది. ఒక్కసారిగా చాలా మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంలో ఒకసారి ఉండే జమ్మూ తావి ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. దీంతో పాటు మరో మేజర్ రైల్స్ కూడా రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఎందుకంటే తాము ఉదయం నుంచి వెళ్లే రైళ్ల రాకపోకలు పూర్తిగా రాకపోవడంతో వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే గూడ్స్ ప్రమాదం జరిగిన తర్వాత ప్రస్తుతం అయితే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కొంత టైం పట్టే అవకాశం ఉందని రైల్వే శాఖ ప్రకటించింది. ఎందుకంటే రైళ్లను నడపడం అనేది పట్టాలు తప్పిన తర్వాత కొంత అసాధారణమైన విషయం. ఎందుకంటే మళ్ళీ ట్రాక్ ను చెక్ చేసి పునరుద్ధరించిన తర్వాతనే రైళ్లు నడిపే అవకాశం కనిపిస్తుంది. అంటే సాయంత్రానికి పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి, తదుపరి రైళ్లు నడుస్తాయని చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రయాణికులు కొంత ఫుడ్ తీసుకురాకపోవడం, వాళ్ళకి వాటర్ లేకపోవడం, అవన్నీ కొన్ని ఫెసిలిటీస్ ను రైల్వే శాఖ వాళ్ళకి ఇస్తామంటుంది. ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కొంత సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చాలా మంది ప్రయాణికులు అయితే ఇప్పటికి కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి రైల్వే స్టేషన్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్. सर वो बोलिए नेक्स्ट ऑप्शन क्या है वो बताइए। बताइए మూడు రైల్వే ట్రాక్స్ ను వేగంగా పునరుద్ధరించేందుకు చర్యలైతే చేపట్టారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ దగ్గర నిన్న రాత్రి సమయం లోపల ట్రైన్ పట్టాలు తప్పడంతో అయితే తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పూర్తిగా కూడా ఇటు నార్త్ సౌత్ రెండింటి యొక్క రహదారి మొత్తం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం ఇటు నార్త్ నుంచి సౌత్ కు వెళ్ళేటువంటివి, సౌత్ నుంచి నార్త్ కు వెళ్ళేటువంటి ట్రైన్లు కూడా మొత్తం ఇటు రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడే ఇటు నిన్న ఇటు బల్లార్చ వైపు వెళ్తున్నటువంటి ట్రైన్ లోపల పెద్ద ఎత్తున కూడా గూడ్స్ రైలు లోపల కేబుల్ తీసుకెళ్లేటప్పుడు పెద్ద అధిక లోడు కారణంగా ట్రైన్ పట్టాలు తప్పడం జరిగింది. మొత్తం 17 బోగీలతో వెళ్తున్నటువంటి ట్రైన్ లోపల 6 బోగీలు మొత్తం తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 ట్రైన్ లైన్లు ఉండడంతో ట్రైన్ లైన్లపైనే ఇటు వేగాన్లు పడిపోవడంతో అయితే 2 రహదారులు కూడా మొత్తం పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి లోపల
ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు రైల్వే అధికారులు ఎట్టి పరిస్థితి లోపల కూడా సాయంత్రం వరకు ట్రైన్ ఒక లైన్ ను ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి అయితే పనులను వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకి ఇక్కడ విజువల్స్ లోపల కూడా చూడొచ్చు. రాఘవపూర్ దగ్గర దెబ్బతిన్నటువంటి ట్రాక్ ను పునరుద్ధరించేటువంటి విషయం లోపల ఇటు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇటు సిగ్నల్ డిపార్ట్మెంట్, తర్వాత పట్టాలకు బిగించేటువంటి డిపార్ట్మెంట్, మొత్తం కరెంటు డిపార్ట్మెంట్ మూడు నిన్న యాక్సిడెంట్ వల్ల మొత్తం కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి లోపల మొత్తం మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇటు వేగవంతంగా పనులు చేసి ఇలా సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితి లోపల ఒక లైన్ ను పునరుద్ధరించడానికి అయితే పనులను వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రైల్వే అధికారులు ఇటు ఇక్కడనే చేరుకొని మొత్తం పనులు ఉటావుటిన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తం ఈ ఏదైతే పట్టాల యొక్క పునరుద్ధరణ చేయడానికి అయితే పనులను వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు విజువల్స్ లోపల కూడా చూడవచ్చు. మొత్తం ఇటు పట్టాలు పునరుద్ధరణ, తర్వాత విద్యుత్ పునరుద్ధరణ, తర్వాత ఇటు సిగ్నల్ పునరుద్ధరించడానికి అయితే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా పనులు వేగంగా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఉదయం ఇటు జిఎం కూడా తెలపడం జరిగింది, ఖచ్చితంగా సాయంత్రం వరకు ఒక లైన్ ను పునరుద్ధరిస్తాము, రెండవ లైన్ కు మాత్రం రేపు సాయంత్రం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి జిఎం కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు నార్త్ సౌత్ రెండు రహదారులకు కూడా ఇదే ప్రధానమైనటువంటి సిగ్నల్ వ్యవస్థ. మొత్తం ఇటు నార్త్ సౌత్ కు రెండింటికి కూడా ఇటు వచ్చేటువంటివి పోయేటువంటివి మొత్తం దారి ఇదే కావడంతో అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు ఢిల్లీ వెళ్ళటానికి, అటు మద్రాసు చెన్నై మద్రాసు వెళ్ళటానికి ట్రైన్లు అయితే మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ దగ్గరలో ఉన్నటువంటి వాటిని ఇటు నార్త్ సౌత్ వెళ్ళేటువంటి రహదారులను ఇటు నిజామాబాద్ మీదుగా వరంగల్ కాజీపేట నుంచి నిజామాబాద్ మీదుగా మళ్లించి పంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. పెద్దపల్లి జిల్లా కలెక్టరు ఇక్కడికి రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఇక్కడికి వచ్చి పనులను ఏ విధంగా జరుగుతున్నాయి అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నాడు. ఇటు రైల్వే అధికారులకు కూడా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిగ్నల్ ను పునరుద్ధరించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు వేగవంతంగా పనులు చేసి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక ట్రాక్ ను పునరుద్ధరణ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే పనులు అయితే అత్యంత వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ట్రాక్ పైన పడి ఉన్నటువంటి వ్యాగన్లు ఏవైతే ఉన్నాయో వ్యాగన్లను తొలగించి పట్టాలు పునరుద్ధరించేటువంటి పనుల లోపల ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం వరకు ఒక లైన్ క్లియర్ చేసి రైలు నడుపుతామని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, హిట్ టీవీ, రాఘవపూర్ నుండి.